అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి. ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుందాం అనుకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు. ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే బాగుంది. హార్డ్ ఎర్న్ మనీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్ అది. అండ్ ఫైనలీ సార్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్? చాలామంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్. సో మీ సలహా ఏంటి సార్? డెఫినెట్గా మంచిది. మాలాంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే, ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.